అందరికీ నమస్కారం. మహిళా ఎమ్మెల్యే పైన ఓడిపోయిన ఎమ్మెల్సీ దారుణం. అసలు ఏం జరిగిందని పూర్తి వివరాలైతే తెలుసుకోండి. అలాగే పూర్తి వీడియోని అయితే చూసే ముందు వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. రంపచోడవరం నియోజకవర్గంలో అయితే గిరిజనుల్ని బెదిరించి ఇంతకాలం అయితే రాజకీయాలు చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అయిన అనంతబాబు ఇప్పుడు అంతా తన చేతుల్లో నుంచి జారిపోవడంతో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేను బెదిరించడానికి ఏ మాత్రం కూడా వెనకట్లేదు అతను. తానైతే కనుసైగ చేస్తే ఆమెను చంపేస్తారంటూ ఆయన బెదిరిస్తున్నారు. వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఈ బెదిరింపుల వీడియోలు. ఈ బెదిరింపుల పైన మహిళా ఎమ్మెల్యే అయితే శిరీషాదేవి కూడా స్పందించారు. నేనేమైనా గాలిలో కొట్టుకుపోయే దూదిన మీ కనుసైగలకి బెదిరిపోవడానికి నేను సిద్ధంగా లేను. అవినీతి అక్రమాలను బయట పెడతానని స్పష్టం చేశారు ఆవిడ. గతంలో తన కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన చరిత్ర అనంతబాబుదని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. అటువంటి నేర చరిత్ర ఉన్న వ్యక్తి ఇప్పుడు ఒక ఎమ్మెల్యే పైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఏంటని అంటున్నారు వాళ్ళు. అంతేకాకుండా ఏజెన్సీ ప్రాంతాల్లోని అనంతబాబు అరాచకాలు పెరిగిపోతున్నాయని అధికారులు కూడా దీనిపైన దృష్టి సారించాలని అంటున్నారు. అయితే ఆమె ఏమంటున్నారంటే ఆమె సామాన్య అంగన్వాడీ కార్యకర్తగా ప్రస్థానాన్ని ప్రారంభించి ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని శిరీషాదేవి గుర్తు చేశారు. ప్రజల కోసం పనిచేసే తనను ఇలాంటి బెదిరింపులు ఏమీ చేయలేవని, చట్టం తన పని చేసుకుపోతుందని, అలాగే ఏజెన్సీలోని వైసీపీ నాయకుల దౌర్జన్యాలకు కాలం చెల్లిందని, అలాగే కార్యకర్తలకు తాము అండగా ఉంటామని కూడా ఆమె స్పష్టం చేశారు. అనంతబాబు డోర్ డెలివరీ కేసులోని పునర్విచారణ చేయించడానికి సిట్ను నిర్మించారు. కానీ ఆ సిట్ పని ప్రారంభించిందో లేదో ఇంకా స్పష్టం కాలేదని ఆమె అయితే పేర్కొన్నారు. ఆయన మాత్రం మళ్ళీ బెదిరింపులకు దిగుతున్నారని చెప్పి స్పష్టం చేస్తున్నారు. ఆల్రెడీ ఒక కేసులో ఉండి దానిపైన విచారణ జరుగుతుండగానే నా పైన మళ్ళీ ఇలాంటివి చేస్తూ ఉన్నారు, అసలు దీని గురించి మీరేం చేస్తారు అన్నట్టుగా ఆవిడైతే చెప్పిందనమాట. అయితే ఇప్పుడు సామాన్యులు ఏమనుకుంటున్నారంటే సామాన్య ప్రజలు ఆల్రెడీ ఇతనికి నేర చరిత్ర ఉంది. ఇప్పుడు తన పైన గెలవడంతో ఈ మహిళా ఎమ్మెల్యే పైన ఈయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పైన కొంచెం బెదిరింపులు దిగుతున్నారు కాబట్టి దీనిపైన కొంచెం జాగ్రత్తగా ఉంటే మెరుగు అని చెప్పి సామాన్య ప్రజలు కూడా ఆమెకి చెప్పడం జరుగుతుందట. కానీ ఆమె మాత్రం నేను దేనికి భయపడేదే లేదు, చట్టం దాని పని దాన్ని చేసుకుంటూ పోతుంది, నేను ఎవరికి భయపడను, అవినీతికి అసలా లొంగనని చెప్పి ఆవిడ చెప్పడం జరుగుతుంది. మరి మీ ఉద్దేశం ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.